శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటాను. అందరికీ ఆ లలితాదేవి శుభ్రంగా కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మనము ఈ శ్రావణ మాసము లక్ష్మీదేవినే కాదు, లలితాదేవిని కూడా చక్కగా ఆరాధిస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలంతా కూడాను లక్ష్మీదేవి పూజల కన్నా లలితాదేవి పూజలే చేస్తారు ఈ శ్రావణ మాసం అంటున్నా. మీకు కొంచాల కొరవేపేట మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ 1000 శక్తిపీఠాలు ఉన్నాయి. అమ్మవారు 1000 శక్తిపీఠాలు. అక్కడికి వెళ్ళి నేను శారీ కూడా ఇచ్చాను అమ్మవారికి. మా అక్క చెల్లెలు ముగ్గురము కలిసి వెళ్ళి అమ్మవారికి శారీ కూడా ఇచ్చాము అమ్మవారికి. అంత అద్భుతమైన 1000 శక్తిపీఠాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా వీలుంటే ఆ అడ్రస్ పెట్టమంటే పెడతాను. తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అమ్మ అక్కడ నడిచిన అచ్చులు కూడా ఉన్నాయి. మీరు ధరించాలంటే తప్పకుండా రండి. సరే, అయితే ఇప్పుడు వ్రతంలోకి వచ్చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సోమవార వ్రతం ఒకటి ఉంది. అది పురాణ గాథలే చెప్తున్నాయి. ప్రదోషవాలలో ఈ పరమేశ్వరుడు పార్వతీదేవి ఆనంద నృత్యం చేస్తారు కదా. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేస్తుంట చాలా ఫలితం వస్తుందంట. ఏమీ లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఆ సాయంత్రము అమ్మవారి ఫోటో పెట్టుకొని చిన్న విగ్రహం పెట్టుకొని కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన చేసి అమ్మవారికి పూజలు చేయాలి. పూజ చేసిన తర్వాత అప్పుడు ఉపవాసం చెల్లించండి, అంటే భోజనం చేసి ఇవ్వండి. కానీ మీరు ఇది ఉల్లిపాయ మాత్రం వేసుకోకండి దయచేసి. ఎందుకంటే అది నీసుతో సమానం అని అంటారు పెద్దలు. అందుకైనా ఉల్లి వేసుకోకండి. ఈ వ్రతము ఆచరిస్తుంట అమ్మ చాలా సంతోషపడిపోతుందంట. నేనైతే ఈ వ్రతం ఆచరించాను. 21 సోమవారాలు చేశాను. మా చెల్లి 18 సోమవారాలు చేసింది. దాని ఒక ఫలితం కూడా మాకు వచ్చింది. అయితే నవసంఖ్య అంటే అమ్మకి ఎంతో ఇష్టం కదా. మరి 18 చెయ్యండి. 18 సోమవారాలు ముందు సంకల్పించుకొని అమ్మ మీ మనసులో కోరిక తల్లికి చెప్పుకొని 18 సోమవారాలు చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా. ఇంకోటి, సోమవారం రోజే ఈ వ్రతం చేయాలి. ప్రదోష వేళలోనే చేయాలి. ఉదయం నుండి ఉపవాసం చేయండి. సాయంత్రము ఈ వ్రతం చేసుకోండి. ఏమీ లేదు, బుక్స్ ఏమీ కాదు. తల్లి అష్టోత్తరము చేస్తూ కుంకుమార్చన చేసుకోండి. అంతేకాదు, లలితా శాస్త్రం వచ్చిందో తప్పులు లేకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు తప్పకుండా లలితా శాస్త్రం చేసుకుంటే మరీ మంచిది. అంతేకాదు, ముఖ్యంగా అమ్మవారికి పానకం మాత్రం పెట్టండి. మర్చిపోకుండా ఈ వ్రతంలో అమ్మవారికి పానకం పెట్టండి. అంతేకాదు ఫ్రెండ్స్, మొన్న అమ్మవారికి వారం రోజులు నైవేద్యాలు చెప్పాను. ఇప్పుడు ఏ తిథికి ఏ నైవేద్యం పెట్టాలో అది కూడా తొందరలో వీడియో పెడతాను. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అందుకేనే తల్లి ఎన్ని బుక్కులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా దేవస్థానంకి వెళ్ళినా నేను పురాతనమైన బుక్కులు నేను సేకరించి చదువుతుంటాను. నా తల్లిది ప్రతి ఒక్క బుక్ కూడా చదువుకుంటాను. నాకు అంత ఇష్టం. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు షార్ట్ వీడియోలో లలితాదేవి మంత్రం ఒకటి పెట్టాను. అది మీరు తప్పకుండా చదువుకోండి. ఇప్పుడు మనకి ఇల్లు లేకుండా చాలామంది బాధపడుతుంటారు. భూమి కొనుక్కోవాలి, నేను డబ్బులు లేక కొనుక్కోపోవడం. అలాంటి వాళ్ళు ఈ మంత్రము 18 వారాలు చేస్తే శుక్రవారాలు తప్పకుండా భూమి కొనుక్కుంటారని నా నమ్మకం. ఎందుకంటే అది పురాణంలో చూసి చెప్తున్నాను కాబట్టి ఆ మంత్రము తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఆ మంత్రము ఆ తల్లికి ముంగు మహర్షికి ఉపదేశించిందంట. అంత శక్తివంతమైన మంత్రం మనము చదువుకుంటే మనకి తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ముంగు మహర్షి ఆ మంత్రం చదివి వేద పండితులు అయ్యారట. అలాంటప్పుడు మనం కూడా చదువుకోవాలి. అది షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ మంత్రము మీరు చూసి తప్పకుండా ఆ మంత్రం చదువుకోండి. శ్రీమాతే నమః.